Right, so good morning, and today we will discuss about other selectors. Last session we discussed the class ID and name selector, and today we have other selectors like pseudo element, pseudo classes, attribute selectors, and combinator selectors. Right, those we are going to discuss today. First, let me talk about the combinator selector. Combination in the sense what I want to add two or more. When can we combine? When can we combine అంటే uh, ఇప్పుడు మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్కి మనం సేమ్ స్టైల్స్ రాయాలి. సో ఆ సేమ్ స్టైల్స్ రాయాల్సి వచ్చినప్పుడు వీ కెన్ కంబైన్ దెమ్. స్టైల్స్ సేమే బట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఆ ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్కి సపరేట్గా రాయటం ఎందుకు? లెట్ us కంబైన్ దోస్ టూ సెలెక్టార్స్ అండ్ లెట్స్ రైట్ ద సెలెక్టార్స్. ఇలా ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కోర్స్ బ్లాక్ 1 ఉంది. క్లాస్ నేమ్సే మారుస్తున్నాయి ఇక్కడ. కావాలంటే కోర్స్ బ్లాక్ 2 ఉంది అనుకుందాం. ఇది కోర్స్ బ్లాక్ 3, ఇది కోర్స్ బ్లాక్ 4. క్లాస్ నేమ్స్ మారిపోయినాయి మనకి. లెట్స్ అజ్యూమ్ అంటే సేమ్ క్లాస్ తీసుకున్నా పర్లేదు, డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నా తప్పేం లేదు. అది మన ఇష్టం. ఎప్పుడు సేమ్ క్లాసెస్ తీసుకుంటామంటే ఆ బ్లాక్ ఈ బ్లాక్కి సేమ్ డిజైన్ కనుక అప్లై చేయాల్సి వస్తే అప్పుడు సేమ్ క్లాస్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్లాక్ ఎలా అయితే మీకు డిస్ప్లే అవుతుందో ఈ బ్లాక్ కూడా నాకు అలానే డిస్ప్లే అవ్వాలి. అప్పుడు నువ్వు సేమ్ క్లాస్ తీసుకుంటావు. లేదు సార్, నాకు ఈ బ్లాక్ ఒక వేలో రావాలి, ఈ బ్లాక్ ఒక వేలో రావాలి, ఈ బ్లాక్ ఇంకొక వేలో రావాలి, అప్పుడు నువ్వు డిఫరెంట్ క్లాసెస్ తీసుకోవాలి. డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నా పర్లేదు, డిఫరెంట్ ఐడీస్ తీసుకున్నా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. బట్ కాన్సెప్ట్ ఏంటి? ఎప్పుడైతే మల్టిపుల్ బ్లాక్స్కి సేమ్ డిజైన్ నువ్వు చేయాల్సి వస్తుందో అప్పుడు నువ్వు సేమ్ క్లాస్ తీసుకోవడంలో తప్పులేదు. సేమ్ ఐడి కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. అది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ క్లాసే ఎందుకు పెట్టాలి, ఐడి ఎందుకు పెట్టకూడదు, ఇట్లా ఆలోచించాలి మనం. ఇట్లా ఆలోచించినప్పుడు ఏంటంటే మనకి మోర్ కమాండింగ్ అనేది సిఎస్ఎస్ మీద వస్తుంది. రైట్, ఇప్పుడు థింగ్ ఏంటంటే కోర్స్ బ్లాక్ ఇప్పుడు వీటి మొత్తానికి కూడా ఒక కామన్ క్లాస్ కూడా పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే బ్లాక్స్ అన్నిటికీ సేమ్ డిజైన్ ఉంటుంది, కాకపోతే వాటి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవి ఇవి మారిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, 2 క్లాసెస్ ఉన్నాయి దానికి దీనికి. కోర్స్ బ్లాక్ 1 2 3 4, అలానే కామన్ క్లాస్ కోర్స్ బ్లాక్ అని ఉంది. కెన్ వి రైట్ మల్టిపుల్ క్లాసెస్ లైక్ దిస్ అంటే 100% మనం మల్టిపుల్ క్లాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు? ఇప్పుడు సార్, ఇక్కడ ఎందుకు మీరు కామన్ క్లాస్ యాడ్ చేశారు ఇక్కడ? ఇప్పుడు ప్రతి దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, 4 బ్లాక్స్ ఉన్నాయి మనకి. ఈ 4 బ్లాక్స్ కూడా ఒక కామన్ క్లాస్ ఉంది, ఒక యూనిక్యూ క్లాస్ ఉంది. ఇలా చేయొచ్చా అంటే 100% చేయొచ్చు. కామన్ క్లాస్ ఎందుకు పెడుతున్నాం మనము? కామన్గా ఈ 4 బ్లాక్స్కి ఒక కామన్ స్టైల్ ఉంటుందండి. అలానే ఈ 4 బ్లాక్స్‌కి గూడా కొన్ని ఇండివిడ్యువల్ స్టైల్స్ ఉంటాయి. ఈ బ్లాక్ ఉన్నది ఆ బ్లాక్ ఉండకూడదు, ఆ బ్లాక్ ఉన్నది ఈ బ్లాక్ ఉండకూడదు. కానీ 4టికి కలిపి కామన్ ఉంటది. అది ఎలా అనేది ఇప్పుడు ఒకసారి వర్కౌట్ చేద్దాం రండి. ఇప్పుడు మనం ఇప్పుడు మెయిన్ అక్కడ అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే కామన్ క్లాస్ ఉంది అండ్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఎందుకు అలా రాసాము అని అంటే మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. 4 బ్లాక్స్ ఉన్నాయి. 4 బ్లాక్స్‌కి సేమ్ స్టైల్, ఒక్కోసారి సేమ్ స్టైల్ రాయాల్సొస్తది. ఒక్కోసారి యూనిక్యూ డిఫరెంట్ స్టైల్స్ రాయాల్సొస్తది. రైట్, అది ఎలా అనేది నేను చెప్తా చూడండి. ఇప్పుడు నేను కోర్స్ బ్లాక్ అనే తీసుకుంటున్నా. క్లాస్ కాబట్టి డాట్ రిప్రజెంటేషన్ తోటి కోర్స్ బ్లాక్ తీసుకున్నాను. ఈ కోర్స్ బ్లాక్‌కి నేను ఏం చేస్తున్నాను, విడ్త్ రాస్తున్నా. ఈ 4 ఎలిమెంట్స్ యొక్క విడ్త్ 20%. ఇది ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ విడ్త్ అనేది. మీరు విడ్త్‌ని పర్సెంటేజెస్‌లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే పిక్సెల్స్‌లో కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క పిక్సెల్స్, పర్సెంటేజెస్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 20% విడ్త్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే ద హోల్ స్క్రీన్, నా యొక్క స్క్రీన్ ఉందా, ద ఎంటైర్ స్క్రీన్ విడ్త్ 100%. ఓకేనా? ఈ 100%లో ఎవ్రీ బ్లాక్‌ని ఇది ఒక 20, ఇది 20, ఇది 20, ఇది 20 అంటే 80% ఆక్యుపై అవుతదన్నట్టు. దాని మీనింగ్ అది. రైట్? ఇప్పుడు ఒక కోర్స్ బ్లాకా ఇది? కాదు. అన్ని కోర్స్ బ్లాక్‌కి విడ్త్ ఇప్పుడు చూడండి కామన్‌గా ఉంది కదా! కోర్స్ బ్లాక్, కోర్స్ బ్లాక్, కోర్స్ బ్లాక్. ఇప్పుడు మీరిక్కడ ఇలా రాసారనుకో, కోర్స్ బ్లాక్ 1 అని రాసారనుకో, దాని మీనింగ్ ఏంటి? కోర్స్ బ్లాక్ 1 యొక్క విడ్త్ మాత్రమే 20%. రిమైనింగ్ విడ్త్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోద్దన్నట్టు. రైట్. కాబట్టి ఇప్పుడు నేను ఇలా రాసాను. కోర్స్ బ్లాక్ యొక్క విడ్త్ ఇలా. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి.
మీరు రన్ చేసినట్లయితే మీకేమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా ఇక్కడ? ఏ డిఫరెన్స్ తెలియలా. ఎలా సార్ నాకెలా తెలిసిద్ది సార్ మీరు 20% రాసారు. అది 20%లో ఉందని ఎలా తెలిసిద్ది నీకు? సో, అటువంటప్పుడు మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఒకసారి మీరు F12 కొట్టండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టొచ్చు. మీకు డాకర్ అనేది ఇలా వస్తది. డాకర్ డౌన్ సైడ్ ఇలా వస్తది బై డిఫాల్ట్‌గా మీకు. ఎలిమెంట్స్‌లోకెళ్తే ఇక్కడ మీరు చూడండి. నేను ఈ డివ్ మీద మౌస్ పెట్టగానే ఇది పేరెంట్ డివ్. ఆ డివ్ యొక్క విడ్త్ ఫుల్ స్క్రీన్ ఆక్యుపై అయిపోయిందా? ఆ స్కై బ్లూ కలర్ వచ్చింది చూడండి. అలానే లోపలికొచ్చి 4 డివ్స్ ఉన్నాయి. ఈ డివ్ మీద మౌస్ పెడితే ఇదిగో అది చూడండి. మొత్తం రాలా అది. ఎంతొచ్చింది? ఇప్పుడు పేరెంట్ డివ్ మీద మౌస్ పెడితే మీకు ఫుల్ విడ్త్ వచ్చింది. ఇలా అర్థం చేసుకోవాలి మనం. సో, ఇప్పుడు చైల్డ్ డివ్ మీద పెట్టా. చూడండి 20% ఉంది. ఇది కూడా అదే ఉంది. 20, 20 4 కూడా మీకు ఈక్వల్ విడ్త్‌లో ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? లేదు అంటే మనం ఒక పని చేయొచ్చు. సరే ఎందుకు ఇది ఇలా రావటం? మీరు ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని ఒక ప్రాపర్టీ గనక రాసినట్లయితే, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదో రెడ్డో, గ్రీనో రాయండి. సో, ఇప్పుడు నీకు నీట్‌గా తెలుస్తది. ఇదిగోండి. అదేంటి అన్నీ కలిసిపోయినియి అంటే మనకు మధ్య మధ్యలో మనం గ్యాప్ రాయల. ఈ గ్యాప్ రావటం కోసం మనం ఏం రాయొచ్చంటే ఒక ప్రాపర్టీ ఉంటది మార్జిన్ అని. ఈ మార్జిన్ 10 పిక్సెల్స్ అని రాస్తే ఆల్ 4 సైడ్స్ అనమాట. ఇప్పుడు ప్రతి బ్లాక్ ఉందిగా కోర్స్ బ్లాక్. ప్రతి కోర్స్ బ్లాక్ ఎన్ని కోర్స్ బ్లాక్స్ ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. 4 కోర్స్ బ్లాక్స్‌కి 4 సైడ్స్‌ని నీకు గ్యాప్ వస్తది. అది మార్జిన్ అనే ప్రాపర్టీ. ఇప్పుడు చూడండి గ్యాప్ వచ్చిందా? ఇప్పుడు ఎలా కనిపిస్తుంది నీకది? ప్రతిదీ ఇండివిడ్యువల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నిటికి ఒకటే వద్దండి. నాకు డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలి మీరంటున్నారు. ఇప్పుడు అన్నిటికి రెడ్ ఒద్దు. కస్టమర్ ఏం జెప్తాడు? అన్నిటికి రెడ్ ఒద్దండి. నాకు డిఫరెంట్ కలర్స్ ఇవ్వండి అన్నప్పుడు, అప్పుడు ఎలా చేస్తావు? ఇప్పుడు నువ్వు ఇక్కడ రాసావనుకో రెడ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్. అన్నిటికి రెడ్ అప్లై అవుతది. కస్టమర్ ఏమంటాడు? ఆల్ 4 బ్లాక్స్‌కి నాకు డిఫరెంట్‌గా ఇవ్వండి రెడ్ కలర్ అన్నప్పుడు, సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే రెడ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇండివిడ్యువల్. విడ్త్ అండ్ మార్జిన్ అనేది కామన్. అన్ని బ్లాక్స్‌కి అదే గ్యాప్ ఉండాలి. అదే విడ్త్ ఉండాలి. అలానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి మారిపోతుంది కాబట్టి, ఇప్పుడు మనం కోర్స్ బ్లాక్ 1, కోర్స్ బ్లాక్ 2 అని ఇప్పుడు రాసుకుంటాం. చెప్పండి. ఫస్ట్ బ్లాక్ ఏం కలర్ ఇవ్వమంటారు? సో, ఇది. ఇది యూనిక్. ఇది ఏంటి అన్నిటికి కామన్ కాదు. ఇక్కడ నేను యెల్లో కలర్ రాసాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో దీనికి. సో, ఇంకోటి ఇక్కడికొచ్చేసి నాకు కోర్స్ బ్లాక్ వచ్చేసి కోర్స్ బ్లాక్ 2 దీనికొచ్చేసి నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ కావాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్. ఏదో సంథింగ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్. ఇప్పుడు ఇంకోటుంది. మళ్ళా కోర్స్ బ్లాక్ కదా! కోర్స్ బ్లాక్ 3. ఇది కోర్స్ బ్లాక్ 3 క్లాస్. సో, దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం కావాలి నాకు? సంథింగ్ కాల్డ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. రెడ్ ఇస్తున్నా దీనికి. రెడ్ ఓకేనా? రెడ్ ఇచ్చా. ఇప్పుడు దీనికి మళ్ళా ఇంకోటుంది కదా! కోర్స్ బ్లాక్ 4 అని మనకి. ఈ కోర్స్ బ్లాక్ 4కి వాట్ డు ఐ నీడ్? సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి యూ రైట్ సంథింగ్ కాల్డ్ బ్లూ అని రాయండి. ఒకసారి ఇప్పుడు చూడండి. ఇప్పుడు కామన్‌గా ఉండేది ఏంటిది? విడ్త్ అండ్ మార్జిన్ అన్నిటికి కామన్‌గా ఉండాలి. ఈక్వల్‌గా ఉండాలి. అలానే కలర్స్ మాత్రం వేరుండాలి. సో, అటువంటప్పుడు నేనిలా రాయాలి. ఇప్పుడు కామన్ క్లాస్ ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు కామన్ క్లాస్ ఎందుకు తీసుకున్నారు? అలానే ఒక యూనిక్యూ క్లాస్ ఎందుకు పెట్టుకున్నారు? అనంటే ఎటువంటి సిట్యుయేషను? బ్లాక్స్ అన్నిటికి సేమ్ విడ్త్ ఉండాలి, సేమ్ గ్యాప్ ఉండాలి. అది కామను అన్నిటికి. అలానే ప్రతి బ్లాక్‌కి నాకు ఇండివిడ్యువల్‌గా కలర్ కావాలి అనన్నప్పుడు ఎలా చేస్తాం మనం అంటే ఇలా చేయాలండి. దిస్ ఈస్ ద వే థట్ వి కెన్ డు. అర్థమైందా? సో, ఇది. ఇప్పుడు నాకలా వద్దండి. నాకెలా కావాలి అనంటే, బ్లూ, గ్రీన్ అనేది ఆల్టర్‌నేట్‌గా గావాలి. బ్లూ, గ్రీన్ అనేది. ఇప్పుడు ఫస్ట్ దానికి బ్లూ గావాలి. BLUE బ్లూ, గ్రీన్. తర్వాత దానికి గూడా బ్లూ కావాలి. దీనికి గ్రీన్ కావాలి. ఆల్టర్‌నేటివ్ కలర్స్ ఇలా రాసుకుంటున్నా. గ్రీన్, బ్లూ లేకపోతే బ్లూ, గ్రీన్ ఇలా కంటిన్యూ అయిపోవాలి. ఇలా అవ్వాలి నాకు మొత్తం. ఇప్పుడు అందులో కలర్ బాగా లేదు గదా! కలర్ కనిపించటం లేదు. అప్పుడు మీరేం రాయొచ్చు? అన్నిటికి కలర్ నాకు వైటే గావాలి గాబట్టి, ఇప్పుడు మీరిలా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? కలర్ డబ్ల్యూహెచ్ఐటీ వైట్ కలర్ ఇలా రాస్తున్నాం. వైట్ కలర్ అని రాసాను. ఇప్పుడు వైట్ కలర్, వైట్ కలర్, వైట్ కలర్, వైట్ కలర్. ఇప్పుడు మీరిక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? ఆల్ 4 బ్లాక్స్‌కి కామన్‌గా కలర్ వైటే గదా! అప్పుడు నువ్వేం జేయొచ్చంటే, ఇది కామన్‌గా వైటే ఉంది గాబట్టి ఇక్కడెందుకు రాయటం నేను? రైట్. ఆబ్వియస్‌గా నేనెక్కడ రాయొచ్చు? ఇక్కడికెళ్ళి ఇక్కడ రాసుకోవచ్చు గదా! కలర్ వైట్ అని. కామన్ గదా!
సో అట్లా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది కామను, ఇది ఇండివిడ్యువల్. సో ఇలా చేస్తే మనకి అల్టిమేట్‌గా ఫైనల్‌గా ఏమవుద్దంటే మనకి తక్కువ లైన్స్ ఆఫ్ సీఎస్ఎస్ కూడా మనం రాయగలగాలి. ఒక లేఅవుట్ డిజైన్ చేయటానికి నేను డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌కి అసైన్‌మెంట్ ఇస్తే వాళ్ళేం చేస్తారంటే కొంతమంది ఒక 100 లైన్స్‌లో లేఅవుట్ ఫినిష్ చేస్తారు. ఇది 100 సీఎస్ఎస్ లైన్స్ రాసి ఫినిష్ చేస్తారు. కొంతమంది ఈ సీఎస్ఎస్‌ని అరౌండ్ ఒక 250, 300 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారు అదే లేఅవుట్ ఫినిష్ చేయటానికి. చూడండి హార్డ్ కోడింగ్. ఎందుకు నువ్వు రాసింది మళ్ళా మళ్ళా రాస్తున్నావు? అటువంటిది అవాయిడ్ చేయాలి మనం. సో, సీఎస్ఎస్‌లో యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం ఎంత నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని రెడ్యూస్ చేయగలుగుతామో అన్ని లైన్స్‌ని రెడ్యూస్ చేయగలగాలి. అది. దట్ ఈస్ ద గోల్. ఇప్పుడు నువ్వు 300 లైన్స్ కోడ్ రాసావు. నేను 100 లైన్సే కోడ్ రాసా. నువ్వు చేసిన అవుట్‌పుట్, నేను చేసిన అవుట్‌పుట్ సేమే ఉంది. ఆ! అది ఎలా అంటే ఇలా మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు కలర్ అని ఈ 4 బ్లాక్స్ రాస్తే 4 లైన్స్ ఎక్స్‌ట్రా వచ్చినట్టే గదా! నువ్వు ఆలోచించాలి. ఏది కామన్ ఉంది, ఏది కామన్ లేదు అని. ఇప్పుడు గూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ 1కి, బ్లాక్ 3కి సేమ్ కలర్ ఉంది. బ్లాక్ 2కి, బ్లాక్ 4కి గూడా సేమ్ కలర్ ఉంది. ఇప్పుడు ఎలా కంబైన్ చేయొచ్చు దీన్ని? సో, కాబట్టి ఇప్పుడు మీరు ఒక పని జేయొచ్చు. ఈ బ్లాక్ 3, బ్లాక్ 1 సేమ్ కలర్ కదా! అప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడికొచ్చి కామా మీరు బ్లాక్ 3 రాసుకోవచ్చు. అలానే బ్లాక్ 2 అండ్ బ్లాక్ 4కి సేమ్ కలర్ ఉంది గాబట్టి నేను ఇక్కడికొచ్చేసి కామా పెట్టుకుంటా. మనం కామాతో గూడా మనం గ్రూప్ చేయొచ్చు. డాట్ ఉండాలి ఖచ్చితంగా. సో, ఆ క్లాస్‌కి, ఈ క్లాస్‌కి. అప్పుడు నువ్వు ఇంకా 2 లైన్స్ రెడ్యూస్ చేసినట్టేనా? ఇప్పుడు ఇందాక ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసావు నువ్వు? రైట్. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయింది? ఇట్లా మనం ఆలోచించాలి. ఏది కామను? సో, దానికి దీనికి కామన్‌గా ఉన్నప్పుడు ఎలా రాయాలి? ఇప్పుడు మనం కంబైన్ చేసాం. కంబైన్ చేసాం? ఈ బ్లాక్ 1 సెలెక్టారు, బ్లాక్ 3 సెలెక్టారు, బ్లాక్ 2 సెలెక్టార్, బ్లాక్ 4 సెలెక్టార్స్‌ని మనం కంబైన్ చేసాము. అండ్ ఫైనల్‌గా నీకు సేమ్ అవుట్‌పుట్‌లో తేడా ఏం లేదు. నువ్విందాక 20 లైన్స్ ఆఫ్ సీఎస్ఎస్ రాసావు. ఇప్పుడు 10 లైన్స్ ఆఫ్ సీఎస్ఎస్ రాస్తున్నావు. చూడండి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే. ఇలా మనం అబ్జర్వ్ చేయాలి. ఏది కామను, ఇది అంతా ఎలా వస్తదంటే మనకి బై ప్రాక్టీస్ వస్తది. చదివితేనో, చూస్తేనో రాదిది. సో, నువ్వెంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగా సీఎస్ఎస్ మనకి అర్థమవుతది. సో, ఇప్పుడేం చేశారు మీరు? యూ ఆర్ కంబైనింగ్ ద సెలెక్టార్స్. ఇప్పుడు క్లాస్ సెలెక్ట్ చేసాం గదా! క్లాస్ అంటే 2 సెలెక్టార్స్ క్లాసెసే. ఇక్కడ ఐడీ, క్లాస్ కూడా ఉండొచ్చు. కాంబినేషన్ సెలెక్టార్‌లో ఏదైనా రావచ్చు. మీకు ఇదే రావాలని రూల్ లేదు. దిస్ ఈస్ కాల్డ్ కంబైన్ సెలెక్టార్. ఇలా కంబైన్ సెలెక్టర్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. రైట్? సో, ఇలా మనకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు అల్టిమేట్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని మీరు రెడ్యూస్ చేయగలగాలి. ఎప్పుడు రెడ్యూస్ చేయగలుగుతారు? వి నో దట్ ఆ బ్లాక్‌కి, ఈ బ్లాక్‌కి మనకి సేమ్ డిజైన్ ఉంది అన్నప్పుడు సో, డోంట్ రైట్ ఆల్ ద 4 బ్లాక్స్. ఇప్పుడు మనం బ్లాక్ 1, బ్లాక్ 3 సేమ్ డిజైన్. బ్లాక్ 2, బ్లాక్ 4కి సేమ్ డిజైన్ ఉంది కాబట్టి మనం ఇలా రాసాం. సంథింగ్ లైక్ దిస్. సో, అది మనం ఆలోచించాలి. సో, అదేంటంటే బై ప్రాక్టీస్ ఒస్తది మనకి. సో, కాబట్టి వితౌట్ దట్ వి కెనాట్. ప్రాక్టీస్ చేస్తేనే మనకి సీఎస్ఎస్ గుర్తుంటది. ఎప్పుడు గూడా ఇంకో విధంగా నేను నిన్న గూడా చెప్పాను. మళ్ళా చెప్తున్నాను. నాకిలా కావాలి. దానికి ప్రాపర్టీస్ రాయాలి. ఇప్పటి నుంచి మీరు అలా గనక స్టార్ట్ చేస్తే యూ కెన్ బి వెరీ గుడ్. చాలా బాగా నేర్చుకోగలుగుతారు మీరు. ఇంకా నేనింకా ఏం చెప్తాను బెటర్ థాన్ మీ. నాకంటే బాగా మీరు నేర్చుకోగలుగుతారు. ఎప్పుడు ఇలా నేర్చుకోగలిగితే. సో, కాబట్టి నాకిలా కావాలి. దానికేం చేయాలి? ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? అనేది మీరు గనక స్టడీ చేయగలిగితే 100% సీఎస్ఎస్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ. అదండి. సో, అల్టిమేట్‌గా ఇంకొక ఫైల్‌లోకి వెళ్దాం. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ఫైల్. సేవ్ థిస్ ఫైల్ అండ్ సెలెక్టార్స్2.html సెలెక్టార్స్2.html రైట్. ఇప్పుడు నో సీఎస్ఎస్. ఇక్కడ సీఎస్ఎస్ ఏం లేదు. ఈ ఈ టైంలో నేనేం చేస్తానంటే ఈసారి ఐయామ్ టేకింగ్ సంథింగ్ లైక్ దిస్ చూడండి ఒకసారి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ క్లాస్ ఫర్ ఎనీ ఎలిమెంట్. క్లాస్ లేదు. ఓకే. ఇది పక్కన పెట్టేసి లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇక్కడ జస్ట్ మీ టేక్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్. సింపుల్‌గా ఇలా రాస్తాను. దిస్ ఈజ్ పారా 1 లైక్ దిస్ ఇలా ఒక రాస్తున్నా. పారా 2, పారా 3, 4, 5, 6 అండ్ 7 ఇలా రాస్తానండి.
ఇప్పుడు మీరు ఈ ఫైల్ రన్ చేసినట్లయితే మీకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటి? నథింగ్, సింపుల్‌గా మీకు ఒక 6 పారాస్ అలా కనిపిస్తాయి. అంతేనా? రైట్. ఇలా 7 పారాస్ కనిపించినాయి. సారీ 7 ఉన్నాయా? రైట్, 7 పారాస్. ఇప్పుడు అల్టిమేట్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్లాస్ లేదు, ఐడీ లేదు. ఓకేనా? క్లాస్ లేదు, ఐడీ లేదు. దే ఆర్ ఆల్ ఇన్సైడ్ ద బాడీ. బాడీలో ఉన్నాయి. నాకు ఈ పారా మాత్రమే డిజైన్ అవ్వాలి. ఇప్పుడు మామూలుగా మీరు ఇక్కడికొచ్చేసి క్లాస్ లేదు, ఐడీ లేదు కాబట్టి అల్టిమేట్‌గా మీరు నేమ్ సెలెక్టరే వాడాలి. ఎందుకంటే అక్కడ క్లాస్ లేదు. క్లాస్ ఉంటే డాట్ వాడతాం. ఐడీ ఉంటే హ్యాష్ వాడతాం. ఇప్పుడు అక్కడ 2 లేవు గదా! సో 2 లేవు కాబట్టి ఆబ్వియస్‌గా నువ్వు చేసే పనేంటంటే నేమ్ ఆఫ్ ద సెలెక్టరే రాసుకుంటావు. కలర్ గ్రీన్. ఓకే. లేకపోతే కలర్ యెల్లో. బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ ఒక ప్రాపర్టీ రాస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ అని రాశానండి. సేవ్ దిస్ ఫైల్. సెమీకోలన్. ప్రతిదీ సెమీకోలన్‌తో ఎండ్ అవ్వాలి. రిఫ్రెష్ చేయండి. ఇలా వచ్చింది. బై డిఫాల్ట్ ఇక్కడ గ్యాప్ ఎందుకొచ్చింది? మనం మార్జిన్ ఇవ్వలేదు గదా! కదా! మనం మార్జిన్ ఇవ్వలేదు. కానీ కొంత గ్యాప్ వచ్చింది. ఇందాక మనకి గ్యాప్ రాలా. అందుకని మనం ఇక్కడ ఏం రాసామంటే మార్జిన్ రాసాం. ఇక్కడ ఎందుకు గ్యాప్ వచ్చింది అనంటే నేను చెప్తాను. మనకి హెచ్‌టిఎంఎల్‌లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అని చెప్పానా? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌కి బై డిఫాల్ట్‌గా టాప్ బాటమ్‌లో కొంత గ్యాప్ వస్తది ఆటోమేటిక్‌గా. నువ్వు రాయాల్సిన అవసరం లేదు పారాగ్రాఫ్ ట్యాగ్‌కి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏమైనా రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టండి. చూడండి పారాగ్రాఫ్‌కి పైన, కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఒక కైండ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ ఉంది చూసారా? టాప్ బాటమ్‌లో అండ్ మిడిల్‌లో కంటెంట్ ఉంది. ఆ టాప్ బాటమ్‌లో ఉండే ఆరెంజ్ కలరే నథింగ్ బట్ మార్జిన్ గ్యాప్ అన్నమాట. పైన కిందే ఉంటది. లెఫ్ట్, రైట్ ఉండదు మళ్ళా. పైన టాప్ బాటమే గ్యాప్ ఉంటది. ఎవరికీ? పారాగ్రాఫ్ ట్యాగ్‌కి మాత్రమే. డివ్‌కి ఉండదు మళ్ళా. సో, మీకు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. హెచ్1 ట్యాగు, అలానే పారాగ్రాఫ్ ట్యాగ్‌కి వీటన్నిటికి బై డిఫాల్ట్‌గా టాప్ బాటమ్ కొంత మార్జిన్ వచ్చేస్తది. టాప్ బాటమ్ కొంత మార్జిన్ వస్తది. ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఏమిటి? సెక్షను, ఆర్టికల్ వీటికి ఉండదు మళ్ళా. గ్యాప్ ఉండదు. కొన్ని ఎలిమెంట్స్‌కి గ్యాప్ ఉంటది. అది నేను తర్వాత మాట్లాడతాను దాని గురించి. ఏ ఎలిమెంట్స్‌కి గ్యాప్ ఉంటుంది ఏంటనేది. సో, ప్రెజెంట్ అయితే మీరొకటి అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ప్రీవియస్‌గా ఇక్కడ గ్యాప్ రాలా. మనం గ్యాప్ ప్రొవైడ్ చేసాం మార్జిన్ అని రాసి. ఇక్కడ నేను మార్జినే రాయలేదు, గ్యాప్ వచ్చేసింది. ఎందుకొచ్చిందంటే, పారాగ్రాఫ్ ట్యాగ్‌కి టాప్, బాటమ్ బై డిఫాల్ట్‌గా కొంత గ్యాప్ ఉంటది. మార్జిన్ ఉంటది. టాప్, బాటమ్ మార్జిన్ ఉంటది. సో, కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది. ఇప్పుడు ఓకే. అవర్ గోల్ ఏంటంటే, ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్‌ని డిజైన్ చేస్తే అన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ డిజైన్ అయ్యాయి. నేనేమంటానంటే సార్ నేను దీన్ని మాత్రమే డిజైన్ చేయాలి. సో, దీన్ని మాత్రం ఎలా డిజైన్ చేస్తాం? ఇప్పుడు ఐడీ ఉందా? సరే మీరిక్కడ ఐడీ పెట్టుకున్నారనుకోండి. ఒక ఐడీ తీసుకుంటున్నా. ఐడీ వచ్చేసి నేను టైటిల్ అన్నా. ఏదో సంథింగ్ కాల్డ్ టైటిల్. అప్పుడు ఇక్కడికొచ్చి నేనేం చేయొచ్చు సింపుల్‌గా హాష్ టైటిల్ అంటా. సో, టీఐటీఎల్ఈ టైటిల్. టీఐటీఎల్ఈ టైటిల్. సో, రిఫ్రెష్ చేస్తే అదిగోండి ఆ ఫోర్త్ పారా డిజైన్. సార్ ఇలా ఇలా మీరు చెప్తారు. ఓకే. ఇది ఒక ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వెషన్ ఒక స్టూడెంట్‌ని. సో, ఆ స్టూడెంట్స్ మన దగ్గరకొచ్చి చెప్తుంటారు గదా! సార్ ఇలా అడిగారు సార్ క్వెషన్. చేయగలిగారంటే ఆ! వి ఆర్ ఏబుల్ టు డూ. ఎలా చేయగలిగారు అనంటే దే డిడ్ ప్రాక్టికల్ లెర్నింగ్. ప్రాక్టికల్‌గా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. సో, ఇప్పుడు ఎలా చేసాం? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఇంటర్వ్యూ క్వెషన్ ఏమడుగుతాడంటే ఇలా దే విల్ టేక్ లైక్ థిస్. నాకిలా 7 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ 7లో ఒక స్పెసిఫిక్ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని డిజైన్ చేయండి అని అంటాడు. అది ఏంటి? ఆ ఫోర్త్ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని డిజైన్ చేయండి అంటాడు. అప్పుడు మీరేం చెప్తారంటే, సార్ దీనికి ఒక ఐడీ తీసుకుంటాను సార్. ఐడీ తీసుకొని డిజైన్ చేస్తానంటావు. నాకు ఐడీ వద్దు అంటాడు. నువ్వు క్లాస్ తీసుకుంటానంటావు. క్లాస్ కూడా తీసుకోకూడదు. క్లాస్ లేదు, ఐడీ లేదు. ఓన్లీ ఐ హావ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ లైక్ థిస్ బట్ ఐ వాంట్ టు డిజైన్ ద ఫోర్త్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో, దీనికి మనకి కొన్ని సూడో సెలెక్టార్స్ ఉన్నాయి. ఆ సూడో సెలెక్టార్స్‌లో మీరు గనక వచ్చినట్లయితే, ఇప్పుడు పి సూడో సెలెక్టార్స్ ఇప్పుడొచ్చేసి సింగిల్ కోలన్ గాని, డబుల్ కోలన్‌తో గాని ఉంటాయి. ప్రెజెంట్ నేను సింగిల్ కోలన్ తీసుకుంటున్నా. సింగిల్ కోలన్ సెలెక్టార్స్ కొన్నుంటాయి. డబుల్ కోలన్ సెలెక్టార్స్ కొన్నుంటాయి. సో, ఇప్పుడు ఈ సింగిల్ సెలెక్టార్ మీకు కొన్ని సెలెక్టార్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్ అని ఉంటది. ఇప్పుడొకసారి రిఫ్రెష్ చేస్తే మీకు ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉందో చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ డిజైన్ అయ్యింది. లేదు సార్ నాకు లాస్ట్ చైల్డ్ డిజైన్ చేయాలి అని అనుకున్నట్లయితే మీరు సేమ్ కాపీ సారీ ఎడిటర్
లాస్ట్ చైల్డ్ అని రాస్తే మీకు లాస్ట్ చైల్డ్ డిజైన్ అవుతది. ఇది లాస్ట్ చైల్డ్. మరి నేను అడుగుతుంది ఏంటి? ఫోర్త్ చైల్డ్. ఇదే కదా ఫోర్త్ చైల్డ్. అంటే ఇప్పుడు మనకేమన్నా ఇక్కడ ఫోర్త్ చైల్డ్ అనేటువంటి ప్రాపర్టీ ఉంటదా? ఇప్పుడు FOURTH ఫోర్త్ చైల్డ్ అంటే అది డిజైన్ అవుతదా? దేర్ ఇస్ నో సచ్ ఎ థింగ్. ఫస్ట్ చైల్డ్ ఉంటది. లాస్ట్ చైల్డ్ ఉంటది. ఓకేనా? అంతే. ఇప్పుడు పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అనంటే, ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంటది. ఆ ప్రాపర్టీ పేరేంటంటే nth చైల్డ్ అని అర్థం. nth చైల్డ్. ఓకేనా? సో, nth చైల్డ్. ఈ nth చైల్డ్‌లో మనము ఆ నంబర్‌ని మనం ఇచ్చినట్లయితే, ఏ ఎలిమెంట్ నువ్వు డిజైన్ చేద్దాం అనుకుంటున్నావు? సో, అది గనక మీరు గనక ఇచ్చినట్లయితే, ఆ ఎలిమెంట్ మనకి డిజైన్ అవుతది. 3నా? ఇప్పుడు లేదంటే 4ఆ? సో, మీరు 4 రాయొచ్చు. ఇప్పుడు 4 రాస్తే 4 డిజైన్ అవుతది. nth చైల్డ్ అనేటువంటి సెలెక్టర్‌ని మనం వాడతాం. nth చైల్డ్ సెలెక్టర్‌ని. సో, ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్. ఈ nth చైల్డ్ తోటి మనం చాలా మ్యాజిక్స్ కూడా చేయొచ్చు. అదంతా కామెంట్ పెడుతున్నాను. సో, కామెంట్ పెడితే మనకి ఇదంతా ఏది రన్ కాదు. ఇప్పుడు ఈ nth చైల్డ్ మాత్రమే తీసుకుంటున్నా. సో, కామెంట్‌లో ఉన్నదేది ఎగ్జిక్యూట్ కాదు. ఈ nth చైల్డ్‌లో మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. సో, 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆడ్ అని ఇస్తే ఓన్లీ ఆడ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ డిజైన్ అవుతాయి. ఒకవేళ గనక మీరు ఈవెన్ అని గనక ఇచ్చినట్లయితే ఓన్లీ ఈవెన్ పారాస్ మాత్రమే డిజైన్ అవుతాయి. ఇలా కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. జనరల్‌గా ఈ nth చైల్డ్ ఈవెన్, ఆడ్ ఎక్కడ వాడతామంటే మనకి హెచ్‌టీఎంఎల్‌లో టేబుల్ అని ఒకటి వాడాం గుర్తుందా? టేబుల్. ఒకసారి ఆ టేబుల్ ఓపెన్ చేయండి. నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. హెచ్‌టీఎంఎల్‌లో యూజర్స్ టేబుల్, స్టూడెంట్స్ టేబుల్ అని ఒకటి క్రియేట్ చేసాం గుర్తుందా? ఇదిగోండి. ఇది ఒకసారి రన్ చేయండి. హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఇది. సో, రన్ చేస్తే ఇలా వచ్చినాయి మనకి టేబుల్స్. అలానే మనకి ఎంప్లాయీస్ అనేది కూడా ఒక ఫైల్ ఉంది కదా! అది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఎంప్లాయీస్ ఫైల్ ఇది. ఒకసారి రన్ చేయండి. ఎంప్లాయీ ఫైల్‌ని కూడా డిఫాల్ట్ యూఆర్‌లో రన్ చేస్తే ఇది మనకొచ్చినటువంటి ఎంప్లాయీస్. సో, ఇప్పుడు టేబుల్‌లో మీకు ఒకసారి చూస్తే ఆల్టర్‌నేటివ్ రోస్ డిజైన్ అయ్యి ఉంటాయి. గుర్తుందో లేదో మరి టేబుల్‌లో. సో, టేబుల్ ఇది కదా! ఇది మన యొక్క టీ హెడ్, టీ బాడీ. దీనికి సింపుల్‌గా ఇప్పుడు మనకు ఆల్రెడీ స్టైల్ వచ్చింది కాబట్టి ఇప్పుడేం రాయొచ్చు ఇక్కడ నేను టేబుల్ నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్, సారీ ఫస్ట్ స్టైల్ రాయాలి కదా! స్టైల్ రాయకుండా ఏం చేయలేం మనం. స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్. ఇక్కడ మీరు ఎలిమెంట్ నేమ్ టేబుల్. టేబుల్ లోపల మనకి టీ బాడీ ఉంది. సో, టీ బాడీ. సో, ఇది మనం చెప్పలేదు కదా! గ్రూపింగ్ అదే కాంబినేటర్ సెలెక్టార్స్‌లో ఇప్పుడు టీ బాడీ లోపల టీఆర్ ఉంది. టేబుల్ లోపల టీ బాడీ, టీ బాడీ లోపల టీఆర్. ఇలా రాయాలి జనరల్‌గా మనం. ఓకేనా? సో, టీఆర్ కోలన్ nth చైల్డ్ అని మీరు ఇలా రాసుకుంటాం. nth చైల్డ్. లేకపోతే సరే ఇదంతా పక్కన పెట్టేసి నేను ఇలా రాస్తున్నా. టీఆర్ కోలన్ అది మనం తర్వాత మాట్లాడదాం. nth చైల్డ్ అని రాయండి. నో ప్రాబ్లమ్. టీఆర్ కోలన్ nth చైల్డ్. nth చైల్డ్‌లో మీరు 2 అని పెట్టండి. ప్రెజెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రాద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆహ్, లైట్ గ్రీన్ అని రాస్తున్నా. లైట్ గ్రీన్ ఉందా? ఐ డోంట్ నో. జస్ట్ ఐ యామ్ రైటింగ్ లైట్ గ్రీన్ రాస్తున్నా. లైట్ గ్రీన్ వచ్చిందండి. లైట్ గ్రీన్ వచ్చింది. సెకండ్ దానికొచ్చింది. ఇప్పుడు దీనికి నేను ఈవెన్ అని పెట్టాననుకోండి. ఓన్లీ ఆల్ ఈవెంట్స్ చూసారా? ఆల్ ఈవెంట్స్‌కి మాత్రం ఇలా వచ్చింది మనకి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఆడ్ అని పెట్టామనుకోండి. ఓడిడి ఆడ్ అని గనక పెట్టినట్లయితే సో, ఇలా ఆడ్ నంబర్స్‌కి మాత్రం ఇలా వచ్చినాయి. అన్నిటికి వచ్చినాయి ఇలా. ఇప్పుడు మీరు ఇలా కూడా చేయొచ్చు. దీనికి మీరు ఈవెన్ అని రాయండి. ఈవెన్ అంతేనా? ఇప్పుడు ఇంకోటి తీసుకొని ఆడ్ అని రాస్తాం. ఓడిడి ఆడ్. సో, ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఓడిడి ఆడ్. ఇక్కడ మీకు యెల్లో, గ్రీన్ రాస్తున్నా. యెల్లో, గ్రీన్. ఇది కలర్ నేమ్స్ అండి. మనకి తెలిసిన కలర్ నేమ్స్ అన్ని ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఇదిగోండి యెల్లో, గ్రీన్, లైట్ గ్రీన్ ఇలా వచ్చినాయి. ఆల్టర్‌నేటివ్ కలర్స్ వచ్చినాయి. ఇది నాకు టీ బాడీకి మాత్రమే అప్లై అవ్వాలనుకున్నప్పుడు దీని ముందు మీరు టీ బాడీ స్పేస్ అని ఇలా రాయాలి. స్పేస్ రాయాలి ఇక్కడ. కామా రాయకూడదు. సో, టీ బాడీ కామా ఎప్పుడు రాస్తామో నేను ఇప్పుడు మాట్లాడతా దాని గురించి. సో, టీ బాడీ, టీఆర్. ఇప్పుడు ఒకసారి చూస్తే టీ బాడీలో ఉన్నటువంటి రోస్‌కి మాత్రమే ఆల్టర్‌నేటివ్ కలర్స్ కావాలి. నాకు అన్నిటికి వద్దు. టేబుల్ మొత్తానికి వద్దు. టీ హెడ్, టీ ఫూట్ ఇదంతా వద్దు. టీ బాడీలో ఉన్నటువంటి టీఆర్, nth చైల్డ్, ఈవెన్, ఆడ్. వీటిని మనం ఏమంటామంటే సూడో సెలెక్టార్స్ అంటారు. కోలన్ వస్తది మనకి. కోలన్ గాని, డబుల్ కోలన్ గాని మీరు చూసినట్లయితే వాటిని మనం సూడో సెలెక్టార్స్ అంటాము. సో, ఇప్పుడు
ఇక్కడ ఎక్కడా కూడా నువ్వు టేబుల్‌కి గాని, టీఆర్‌కి గాని నువ్వేమి మెన్షన్ చేయలే. ఐడీ లేదు, క్లాస్ లేదు. కానీ నువ్వు డిజైన్ చేయగలుగుతున్నావు. ఈ nth చైల్డ్ ఈ ప్రాపర్టీ ఎక్కువగా నువ్వు టేబుల్ మీద చూస్తావు. టేబుల్ డిజైన్ చేస్తారు కదా! ఆ టేబుల్ డిజైన్ చేసినప్పుడు వి విల్ సీ ఇట్ మోస్ట్‌లీ. ఇలా మనం రాస్తామండి. ఇంకొక ఎగ్జాంపుల్‌కి వెళ్దాం. టేబుల్ మీద ఎలా అప్లై చేస్తాము అనేది ఇది. nth చైల్డ్ లీవ్‌ను, nth చైల్డ్ ఆర్డర్. సో, ఇలా నాకు 7 పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ 7లో నేను స్పెసిఫిక్ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని మాత్రమే నేను డిజైన్ చేయాలి అని అనుకున్నా. సో, అప్పుడు ఎలా డిజైన్ చేస్తావు? ఇంటర్వ్యూలో కూడా అడిగిన క్వెషన్ ఇదే. సో, హౌ కెన్ వి డిజైన్ the fourth paragraph tags in the seven paragraph tags? Can I take ID, sir? No. Can I take class? No way. So no IDs, no classes, but I want to design the fourth paragraph tag. అప్పుడు ఈ సూడో ఎలిమెంట్స్లో ఉన్నటువంటి nth చైల్డ్ అనేది ఒకటి ఉంది కదా, సో దీన్ని ఉపయోగించి మనము చేస్తామండి. ఇలా మనకి చాలా ఉంటాయి సూడో ఎలిమెంట్స్. ప్రజెంట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి. nth చైల్డ్, ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్. తర్వాత మనం అప్‌కమింగ్ వెళ్ళే కొద్దీ ఇక రిమైనింగ్ కూడా మనం డిస్కస్ చేస్తాం. రైట్. ఓకే. ఫైన్. ఇంతవరకైతే ఇది. ఇంకొక మనం ఇప్పుడు మళ్ళా కొన్ని కాంబినేటర్ సెలెక్టర్స్ అన్నాము. ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో కాంబినేటర్ చూసాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం. సరే వెళ్దాం. రైట్. ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. selectors2.html. రైట్. ఆల్రెడీ ఉందా ఇది? నో. selectors3.html. రైట్. సేవ్ ఎ ఫైల్ విత్ ఎ డిఫరెంట్ నేమ్. రిమూవ్ ఆల్ ద సిఎస్ఎస్. ఇక్కడ కూడా అంతా బాడీ మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను 2 ఎలిమెంట్స్ తీసుకుంటాను. మీకు బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. సెలెక్టార్స్‌ని ఇంకా ఎలా బాగా వాడాలి అనేది. డివ్ ఉంది. ఒక సెక్షన్ ఉంది. సో, లెట్ మీ టేక్ వన్ పారా టైప్. దిస్ ఈజ్ ఎ పారా ఇన్ సెక్షన్. సింపుల్‌గా ఇలా రాస్తున్నా. దిస్ ఈజ్ ఎ పారా ఇన్ సెక్షన్. సెక్షన్ పేరెంట్. Let me take one div. Let me take one div, open, div, close. Again, I have a para. Let me write this is a para inside div. Okay. So this is para in div. ఇలా రాశానండి. జస్ట్ రన్ చేయండి ఫైల్‌ని. రన్ చేసినట్లయితే నీకు వచ్చేటువంటి అవుట్‌పుట్ ఇది. జస్ట్ మనకి 2 పారాగ్రాఫ్ ట్యాగ్స్ వచ్చినాయి. సో, వన్ ఈజ్ ఇన్‌సైడ్ ది సెక్షన్, అదర్ ఇన్‌సైడ్ డివ్. ఇది మనం చూసినటువంటి అవుట్‌పుట్ కదా! రైట్. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్‌ని డిజైన్ చేస్తున్నా. ఏమిస్తున్నాను? ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. ఐ యామ్ గోయింగ్ టు రైట్ ఏ స్టైల్ లైక్ దిస్. ఎలా రాస్తున్నానంటే లెట్ మీ రైట్ దిస్ కలర్ కోలన్ రెడ్ అని ఇచ్చా. ఓకే. కలర్ కోలన్ రెడ్ అని. ఇప్పుడు కలర్ రెడ్ అని ఇచ్చినప్పుడు రిఫ్రెష్ చేస్తే రెండిటికి రెడ్ వచ్చింది. ఇప్పుడు దీని దీని మీనింగ్ ఏంటి? పారాగ్రాఫ్ సెలెక్టర్. నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్. నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్. ఎలిమెంట్ సెలెక్టర్ లేకపోతే నేమ్ సెలెక్టర్ అంటాం. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు పారాగ్రాఫ్ ట్యాగ్ అని పెడితే ఈ డాక్యుమెంట్ బాడీలో ఎక్కడెక్కడైతే పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయో అది డివ్‌లో ఉందా? సెక్షన్‌లో ఉందా? ఇట్స్ నాట్ ద మ్యాటర్. ఓకే. వేర్ దే ఆర్. అది. ఇప్పుడు లేకపోతే దీన్ని ఇంకొక ఎలిమెంట్ కూడా తీసుకుంటాను చూడండి. ఆర్టికల్ అని ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఆర్టికల్. ఏఆర్‌టిఐసిఎల్‌ఈ ఆర్టికల్. సో, ఇలా నేను ఏఆర్‌టిఐసిఎల్‌ఈ ఆర్టికల్ అని చెప్పి తీసుకున్నా. ఎలా తీసుకున్నా సరే అది ఆర్టికల్‌లో ఉందా? లేకపోతే ఇంకెక్కడుందా అనేది ఇట్స్ నాట్ ద మ్యాటర్. ఇప్పుడు మీరు రాసిన సెలెక్టర్ ఏంటి? పారాగ్రాఫ్ సెలెక్టర్. దాని మీనింగ్ ఏంటంటే, నీ డాక్యుమెంట్‌లో ఎక్కడెక్కడ ఉంది పారాగ్రాఫ్ ట్యాగ్ అది. ఔట్ సైడా? ఇన్‌సైడా? ఇది చూడండి. ఇక్కడ మీరు ఔట్ సైడ్ కూడా రాయొచ్చు. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకోండి. ఔట్ సైడ్ ఆఫ్ ద అని చెప్పి కూడా మీరు రాయొచ్చు. ఇలా రాయొచ్చు మీరు. ఔట్ సైడ్ దిస్ ఈజ్ ఎ పారా ఔట్ సైడ్ అని ఇలా రాస్తున్నా. అది ఎక్కడుందనేది మనకు అవసరం లేదు. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద స్టైల్. ఔట్ సైడ్ అని రాసి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఔట్ సైడ్ ఉంది, ఆర్టికల్ ఉంది. సో, అంటే ఇన్‌సైడ్ ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. div section, all and outside ఉంది. So what is the meaning of the selector? It will select all the p elements wherever they are in the body. అది ఇన్సైడ్ div, ఇన్సైడ్ సెక్షన్, ఇట్స్ నాట్ ద మ్యాటర్. ఇప్పుడు నేనేమంటానంటే ఐ వాంట్ టు డిజైన్ ద పారా విచ్ ఈస్ ఇన్సైడ్ ద div ఓన్లీ. అర్థమైందా? నేను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌ని మాత్రమే డిజైన్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా డిజైన్ చేయాలి? ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్‌లోకి వెళ్లి మీరు ఎంత చైల్డ్ అని ఇలా రాస్తారా? ఎంత చైల్డ్ అని 2 అని రాస్తే ఇది వర్క్ అవ్వదు. ఇక్కడ వర్క్ అవ్వదు. ఇందాక వర్క్ అవ్వదు. ఎంత చైల్డ్ ఆఫ్ 2 అని రాసాను. ఇప్పుడు వర్క్ అయిందా? అవ్వలేదు. కలర్ రెడ్ రాలా. ఎప్పుడు వస్తదది అంటే డిఫరెంట్ స్టోరీ. ఇది
ఒక సీక్వెన్స్ ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే అదంతా ఒక సీక్వెన్స్లో ఉన్నాయి పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్ని. ఈ పాయింట్లో వర్క్ అవుతుంది. సీక్వెన్స్గా ఉన్నాయి కదా, ఇక్కడ ఏం సీక్వెన్స్గా లేవు. సో ఇఫ్ దే ఆర్ ఇన్ సీక్వెన్స్ అప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎంత చైల్డ్ ఆఫ్ వన్ అనేది తీసుకోండి, అప్పుడు ఎంత చైల్డ్ ఆఫ్ వన్ అని చెప్పి తీసుకుంటే ప్రతి ఎంత చైల్డ్లో వన్ డిజైన్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఎంత చైల్డ్ జీరో తీసుకుంటే ఏది లేదు. అర్థమైందా? ఎంత చైల్డ్ ఆఫ్ వన్ అని పెడితే ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ డిజైన్ అయింది. ఇప్పుడు మీరు ప్రతి దాంట్లో రెండు పారాగ్రాఫ్ ట్యాగ్స్ పెట్టండి, టూ పారాగ్రాఫ్ ట్యాగ్స్ పెట్టండి. రైట్, ఇప్పుడు ఒకసారి చూస్తే ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ పారానే డిజైన్ అవుతుంది, సెకండ్ పారా డిజైన్ కావటంలా. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు అన్నిట్లో ఫస్ట్ పారా ఇది రాస్తే మనకు వర్కౌట్ కాదు. నేనేమంటున్నానయ్యా అంటే డివ్ ట్యాగ్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే డిజైన్ అవ్వాలి, ఇది నా గోల్. అప్పుడు ఎలా చేయొచ్చు? హౌ కెన్ ఐ డిజైన్ ద పారా విచ్ ఈస్ ఇన్సైడ్ ద డివ్? సో కాబట్టి ఇక్కడ చూడండి, మీరు ఇలాగా రాయటానికి లేదు. ఇప్పుడు మీరు డివ్ అని రాస్తున్నాం, రైట్? డివ్. ఇప్పుడు డివ్లోకి వెళ్ళేసి నేను కలర్ రెడ్ అని రాశాను అనుకోండి, ద హోల్ డివ్కి అప్లై అవుతుంది. ఓకేనా? హోల్ డివ్కి అప్లై అవుతుంది. ఇప్పుడు డివ్లో మీకు ఒక టైటిల్ కూడా పెడదాం. ఓకేనా? ఇప్పుడు ఇంకా మోర్ క్లారిటీ కోసం ఐఎమ్ యాడింగ్ ద టైటిల్ ఆల్సో. H1 ఓపెన్, H1 క్లోజ్, సెక్షన్ టైటిల్ ఇలా రాస్తున్నాను. అంటే ఇంకా బెటర్ ప్రాక్టీస్ మనకి, నాకు ఇలా కావాలి, దానికి ఏం చేయాలి, నేను కూడా అలానే వెళ్తున్నా, అలానే నేర్చుకుంటున్నాను నేను కూడా. సో ఇది H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. సో లెట్ మీ రైట్ సంథింగ్ కాల్ డివ్ టైటిల్. సో ఇది ఆర్టికల్ టైటిల్. ఇలా రాశాను. ఇప్పుడు మీరు డివ్కి కలర్ కోడ్ రెడ్ ఇచ్చారనుకోండి, డివ్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ రెడ్ కలర్ వస్తుంది. చూడండి, డివ్లో ఉన్నటువంటి ఏవేవైతే హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, అన్నిటికీ రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు నాకు డివ్ వద్దు, ఇక్కడ నాకు సెక్షన్ కావాలనుకున్నాను అనుకోండి, ఈ డాక్యుమెంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ లోపలికి కూడా ఇలా వస్తుంది. చూసారా? సెక్షన్ టైటిల్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ అని రాస్తే ఆర్టికల్ వస్తుంది. నేనేమంటున్నానంటే డివ్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రమే కలర్ రెడ్ కావాలి. అర్థమైందా? డివ్ అని రాసా, ఇప్పుడు రాస్తే డివ్లో ఉన్నటువంటి H1 ట్యాగ్కి రెడ్ వచ్చింది, అలానే పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా రెడ్ వచ్చింది. నేనేమంటున్నాను, నాకు టైటిల్కి రెడ్ కలర్ అవసరం లేదు, ఐ నీడ్ రెడ్ కలర్ ఓన్లీ ఫర్ పారాగ్రాఫ్ ట్యాగ్, లేకపోతే ఓన్లీ రెడ్ కలర్ ఫర్ H1 ట్యాగ్ మాత్రమే కావాలి. కానీ ఇక్కడ రాయటం వల్ల ఏమైంది, డివ్లో ఉన్నటువంటి పేరెంట్ మీద రాస్తా. నేను ఎక్కడ రాసాను కలర్, ఇది పేరెంట్. ఈ పేరెంట్కి రాయటం వలన పేరెంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ అందరికీ కూడా కలర్ అప్లై అయిపోయింది. అలా వద్దు, నాకు ఓన్లీ పారాగ్రాఫే కావాలి. అప్పుడు మీరు ఎలా రాయొచ్చు అంటే డివ్ స్పేస్ పి అని రాయాలి. డివ్ స్పేస్ రాయాలి. అక్కడ స్పేస్ పి కనుక రాసినట్లయితే ఇప్పుడు చూడండి, ఓన్లీ డివ్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్ ట్యాగ్ అని అర్థం అలా రాస్తే. ఇప్పుడు మీకు డివ్ గ్రేటర్ దాన్ పి అని రాయండి, అదే వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా పేరెంట్ ఆఫ్ స్పేస్ రాసిన, గ్రేటర్ దాన్ రాసిన అదే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ పెట్టండి, div1 div2 అని చెప్పేసి ఇలా పెట్టండి. ఇప్పుడు గ్రేటర్ దాన్ పి అన్న, రెండింటికి డిజైన్ అయ్యింది. డివ్ స్పేస్ పి అనండి. డివ్ స్పేస్ పి అంటే దాని మీనింగ్ ఏంటి, డివ్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ, డివ్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ అని అర్థం. మీరు గ్రేటర్ దాన్ రాసుకున్నా లేకపోతే స్పేస్ రాసిన రెండు ఒకేలాగా మనకి వర్క్ అవుతాయి. సో పెద్ద తేడా ఉండదు. సో దీని మీనింగ్ ఏంటంటే స్పేస్ పి, రైట్? దట్ మీన్స్ ఇట్ విల్ సెలెక్ట్ ఆల్ పారాగ్రాఫ్స్ ఇన్సైడ్ డివ్. అది దాని మీనింగ్ అదండి, ఇన్సైడ్ డివ్, అది దాని మీనింగ్ డివ్ స్పేస్ అంటే. లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు అనుకున్నాం కదా మనం, డివ్ గ్రేటర్ దాన్ పి. ఇలా రాసుకున్నా అలా రాసుకున్నా ఒకటే సెలెక్టార్ మీనింగ్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇలా రాస్తున్నాం. ఈ సెలెక్టార్స్లో ఇంటర్వ్యూస్ అడుగుతారండి, ఇలా రాస్తే ఏమవుతుంది, దే వోంట్ ఆస్క్ యూ దిస్, ఇలా రాస్తే ఏమవుతుంది. లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ ద పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇన్సైడ్ ఏ డివ్ ఓన్లీ. ఎలా రాస్తారు సెలెక్టార్ చెప్పండి? ఈ సిఎస్ఎస్ మొత్తం మీద ఏది ఇంపార్టెంట్, సెలెక్టార్సే ఇంపార్టెంట్. సో దట్ యూ హ్యావ్ టు బి వెరీ గుడ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెలెక్టార్స్. రైట్, అది నేను అంటుంది. రైట్, సో ఇప్పుడు ఇలా రాసాం మనం పర్ఫెక్ట్, డివ్ గ్రేటర్ దెన్ పి. ఇప్పుడు డివ్ స్పేస్ H1 అని రాశారనుకోండి మీరు, అప్పుడు డివ్లో ఉన్నటువంటి H1 డిజైన్ అవుతుంది. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్స్ డిజైన్ కాల, ఓన్లీ H1 మాత్రమే డిజైన్ అయ్యింది మనకి.
రైట్? ఇలా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు డివ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలనుకున్నారనుకోండి. అప్పుడు మీరు సెపరేట్‌గా రాయాలి. ఇక్కడ బయటకొచ్చి డివ్ స్పేస్ నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి మీరు ఏ కలర్ తీసుకుందాం? సమ్ కలర్ లైట్ కావాలి నాకు. లైట్ గ్రే. ఐ డోంట్ నో ఈ లైట్ గ్రే అనే కలర్ ఉందా లేదా అనేది పేరు. ఒకసారి డ్యూకి లైట్ గ్రే అప్లై అయిపోయింది. అంటే మనకి ప్రజెంటేషన్ కోసం ఇలా రాశాను నేను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓన్లీ డ్యూ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి. ఓన్లీ అందులో ఉన్న టైటిల్ మాత్రమే నాకు ఈ విధంగా రావాలి. డ్యూకి మాత్రమే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ నువ్వు ఎక్కడ రాయకూడదు. ఎక్కడ రాస్తే ఏమవుద్ది? అది H1కి అప్లై అవుతుంది. అర్థమైందా? ఒకవేళ మీరు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ తీసేసి, ఇక్కడ గనక మీరు రాసినట్లయితే, ఆ బ్యాక్‌గ్రౌండ్ కలరు H1కి అప్లై అవుతది. ఇక్కడ లాస్ట్‌లో ఏముంటదో అది గుర్తుపెట్టుకోండి. దానికి అప్లై అవుతాయి అన్నట్టు ఈ ప్రాపర్టీస్ అన్నీ. లాస్ట్‌లో. ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ సెలెక్టార్స్, కాంబినేటర్ సెలెక్టార్స్‌లో చాలా ఉంటాయి కదా! లాస్ట్‌లో ఏదో ఒకటి వస్తది కదా! ఆ లాస్ట్ దానికి ఇది అప్లై అవుతది. ఆ బ్లాక్ ఆఫ్ కూడా అప్లై అవుతది. రిఫ్రెష్ చేస్తే పర్ఫెక్ట్. మనకు కావాల్సిందే వచ్చింది మనకి. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక డివ్ గూడా ఉంది. ఇంకొక డివ్ గూడా తీసుకుంటున్నా ఇక్కడ నేను. ఇప్పుడేమవుతుంది? ఇది డివ్‌నే, ఇది గూడా డివ్వే. రైట్? ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇలా వచ్చిందండి. ఎందుకంటే అది డివ్, ఇది డివ్వే గదా! సో, కాబట్టి డివ్ అని మీరు రాసిందిది. ఏం సెలెక్టర్ రాసారిక్కడ? డివ్ అని రాసారు. సో, డివ్‌కి ఎక్కడ నీ డాక్యుమెంట్‌లో ఎక్కడ డివ్ ఎలిమెంట్ ఉన్నా గూడా దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ గ్రే రావాలి. ఆ డివ్‌లో ఎక్కడ H1 ఉన్నా గూడా దానికి కలర్ రెడ్ అప్లై అవ్వాలి. అది మనం రాసినటువంటి సెలెక్టర్. ఇలా రాసాను. ఇప్పుడు నేనేమంటానంటే ప్రతి సెక్షన్ గావచ్చు, డివ్ గావచ్చు, ఆర్టికల్ గావచ్చు. సెక్షన్ ఆర్ డివ్ ఆర్ ఆర్టికల్ ఈటిలో ఉన్నటువంటి H1 ట్యాగ్‌కి కలర్ కావాలి. అప్పుడెలా రాయాలి? సెక్షను, డివ్వు, ఆర్టికల్. రైట్. సో, అప్పుడు మీరేం రాస్తారంటే డివ్ స్పేస్ H1 కామా అలానే సెక్షన్ స్పేస్ H1 కామా అలానే నెక్స్ట్ ఏంటిది? ఆర్టికల్ స్పేస్ H1. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కంబైన్ చేస్తున్నాం. ఇదొక గ్రూపింగ్. మనం గ్రూప్ చేసాం ఇక్కడ. ఇక్కడ గ్రూప్ చేస్తున్నాం. ఇక్కడ మనం గ్రూప్ చేస్తున్నాము. బై గ్రూపింగ్ ఆల్ వి ఆర్ కంబైనింగ్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే ప్రతి ఎలిమెంట్‌లో అంటే సెక్షన్‌లో కావచ్చు, ఆర్టికల్‌లో కావచ్చు, డివ్‌లో కావచ్చు ఉన్నటువంటి H1 ట్యాగ్స్‌కి కలర్ రెడ్ అప్లై అయ్యింది. ఇలా మనం కంబైన్ చేయొచ్చు. ఎందుకు రాయాలి నేను సెక్షన్ H1 అప్పుడు 3 టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు. రైట్? సో, వి కెన్ ఈజిలీ రైట్ లైక్ దిస్. ఎప్పుడు అన్నిటికి సేమ్. ఇప్పుడు అన్ని డివ్ సెక్షన్ అన్ని డివ్, సెక్షన్, ఆర్టికల్‌కి సేమ్ కలర్ ఉంటుంది కాబట్టి, ఇలా మనం గ్రూప్ చేసుకోవచ్చు. అన్నిటికి రెడ్ కలరే. ఇప్పుడు డిఫరెంట్ కలర్ అనుకోండి, అప్పుడు మనం సెపరేట్‌గా రాసుకుంటాం. ఇఫ్ దే హావ్ సేమ్ కలర్ రైట్. ఇదంతా ఎందుకండి ఈ కన్‌ఫ్యూజను? నాకు ఇక్కడ ఒక ఐడీ పెట్టుకుంటాను, ఒక క్లాస్ పెట్టుకుంటే అయిపోద్ది గదా! అవునండి. అది గూడా కరెక్టే. అలా గూడా చేయొచ్చు. ఇట్స్ ఆల్సో ఫైన్. సో, ఈ హెడేక్ అంతా ఎందుకు? ఐడీ లేదు, క్లాస్ లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రాక్టికల్‌గా చూస్తే ఇంటర్వ్యూస్‌లో ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. నార్మల్‌గా సీఎస్ఎస్‌లో నీకెలా కంఫర్ట్ ఉంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇంటర్వ్యూస్‌లో ఇలా గూడా మనల్ని అడుగుతారు. ఓకే. ఇలా ఒక స్ట్రక్చర్ ఇచ్చి, ఈ స్ట్రక్చర్‌లో ఆ పర్టిక్యులర్ H1 ట్యాగ్ మాత్రమే డిజైన్ చేయగలుగుతావా అని అడుగుతారు. అప్పుడు మీరంటారు క్లాస్ తీసుకుంటాను, ఐడీ తీసుకుంటాను అంటే వాడు చెప్తాడు నీకు కండిషన్. నో ఐడీ, నో క్లాస్. మీరు ఐడీ తీసుకోకూడదు, క్లాస్ తీసుకోకూడదు. కానీ ఆ పర్టిక్యులర్ H1 ట్యాగ్ మాత్రమే డిజైన్ అవ్వాలి. సో, ఇదే అంటే ఇప్పుడు అల్టిమేట్‌గా ఏం చేస్తున్నాం? సెలెక్టార్. సెలెక్టార్ అంటే ఏంటి? సెలెక్టింగ్ ఎన్ ఎలిమెంట్. ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? టు డిజైన్. డిజైన్ చేయటం కోసం మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఈటికి మనం లాట్ ఆఫ్ కండిషన్స్ అప్లై చేసి మనం చేయొచ్చండి. ఓకేనా? రైట్. సో, ఇలా మనము మల్టిపుల్ సెలెక్టార్స్‌ని గ్రూప్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఎలిమెంట్ సెలెక్టర్ కదా! ఇవన్నీ ఎలిమెంట్సే. ఎలిమెంట్ నేమ్స్ వాడుతున్నాం. మనం ఎక్కడ క్లాసెస్ గాని, ఐడీస్ గాని వాడలేదు కదా! రైట్. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాం. సో, అందులో మనం క్లాసెస్, ఐడీస్ అన్నీ కలిపి వాడదాం. ఎట్లా వాడతామో చూద్దాం అది కూడా. సో, సెలెక్టార్స్ 4.html. లెట్ us write a file like this. రైట్ 4.html. ఇప్పుడు ఇందులో ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ స్టఫ్. లెట్ మీ రిమూవ్. I have only section and a div. I have only section and a div. Section, div మాత్రమే ఉన్నాయి నాకు. ఇక్కడ ఇదంతా తీసేద్దాం. లెట్ మీ రిమూవ్ దిస్. లేకపోతే దీన్ని కూడా సెక్షనే తీసుకుందామా? లెట్ మీ టేక్ సెక్షన్.
సెక్షన్ తీసుకుంటున్నాను. రైట్. ఇది కూడా సెక్షన్. క్లోజ్ సెక్షన్, సారీ, సెక్షన్ క్లోజ్ ద సెక్షన్, సెక్షన్ ఓపెన్, సెక్షన్ క్లోజ్, రెండు సెక్షన్స్. ఓకేనా? లేకపోతే దీన్ని సెక్షన్ 1 టైటిల్ అందాం, దీన్ని సెక్షన్ 2 టైటిల్ అందాం, మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సెక్షన్ 2 టైటిల్. ఓకేనా? రైట్. ఇది కూడా సెక్షన్. రైట్. ఇప్పుడు ఒకసారి మనం రన్ చేస్తే వచ్చేటువంటి స్ట్రక్చర్ ఏంటి మనకి? సో అవుట్పుట్ వచ్చేసి సెక్షన్ 1 టైటిల్, సెక్షన్ 2 టైటిల్ ఇలా వచ్చింది మనకు అవుట్పుట్లో. రైట్. ఇప్పుడు నేను ఈ H1 డిజైన్ చేయాలి. ఈ H1 డిజైన్ చేయాలి. అప్పుడు ఎలా డిజైన్ చేస్తాను ఇక్కడ? H1 అని ఇక్కడ ఒకవేళ H1 అని ఇలా రాసినట్లయితే, కలర్ కోలన్ రెడ్ అని రాస్తే, నాకు డాక్యుమెంట్లో ఉన్న H1 ట్యాగ్స్ అన్నీ డిజైన్ అవుతాయి కదా. అలా వద్దు. ఐ వాంట్ డిజైన్ ఓన్లీ దిస్. ఇప్పుడేమో రెండింటికి పేరెంట్ సేమ్ ఉంది. ఇప్పుడు మీరు ఇలా అంటారు, సార్ ఇలా రాయొచ్చా, సెక్షన్ స్పేస్ H1 అని రాయొచ్చా? రాసుకోవచ్చు. 100% కరెక్టే. అంటే దాని మీనింగ్ ఏంటంటే సెక్షన్లో ఉన్నటువంటి H1 ట్యాగ్స్ మాత్రమే డిజైన్ అవ్వాలని అర్థం. అదే వచ్చింది. నాకు అలా వద్దండి, ఐ వాంట్ డిజైన్ ఓన్లీ దీస్ అని రాస్తున్నా. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ చైల్డ్ అన్న, FIRST, ఫస్ట్ చైల్డ్ అన్న. సెక్షన్ ఫస్ట్ చైల్డ్ అంటే మీకు ఫస్ట్ చైల్డ్లో మొత్తం రెడ్ వచ్చింది. లేకపోతే మీరు లాస్ట్ చైల్డ్ అన్నారనుకోండి, ఇక్కడ 2 సెక్షన్సే ఉన్నాయి కాబట్టి మీకు లాస్ట్‌తో వచ్చేసింది మనకి. 2 ఉన్నాయి కాబట్టి. అంతేనా? 2 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ H1 ట్యాగ్ మాత్రమే నాకు డిజైన్ కావాలి. కానీ అన్నీ వద్దు అందులో. ఇప్పుడు లాస్ట్ చైల్డ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా డిజైన్ అవుతుంది కదా. నాకు పారాగ్రాఫ్ ట్యాగ్ వద్దు. H1 ట్యాగ్ మాత్రమే కావాలి. ఇప్పుడు రెండిటికి ఏమైనా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయంటే డిఫరెంట్ నేమ్స్ లేవు. ఐడీస్ లేవు, క్లాసెస్ లేవు. నేను ఇంకా చెప్పాలనుకుంటే, ఇంత టఫ్ ఎందుకు, ఇక్కడ ఐడీ తీసుకుంటే అయిపోద్ది కదా సార్ అంటారు మీరు. కరెక్టే, కాదంటంలా. ఐడీ తీసుకుంటే కరెక్ట్‌గానే వర్క్ అవుతది. నేను అసలు ఐడీ ఎందుకు తీసుకోవాలి? మనం ఎందుకు ఇలా ఆలోచించకూడదు? రైట్. సో 2 సెక్షన్సే ఉన్నాయి. సెక్షన్స్‌లో నాకు ఇది మాత్రమే డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేయగలుగుతాం? లాస్ట్ చైల్డ్ ఇక్కడ, లాస్ట్ చైల్డ్ అంటే లాస్ట్ చైల్డ్‌లో మొత్తం డిజైన్ అవుతుంది. లాస్ట్ చైల్డ్‌లో స్పేస్ మళ్ళా H1 రాస్తే సెక్షన్ స్పేస్ లాస్ట్ చైల్డ్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పేసెస్ ఉండకూడదండి. మీరు మర్చిపోయి స్పేసెస్ రాస్తారేమో కోలన్‌కి, ఇలా కరెక్ట్‌గా అటాచ్డ్‌గా రాయండి. సో స్పేస్ H1 అన్న. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే అందులో ఉన్నది మాత్రమే డిజైన్ అయిందా? అంటే మనం ఇప్పుడు సూడో ఎలిమెంట్ ఇది. సూడో ఎలిమెంట్ కామా ఎలిమెంట్ సెలెక్టార్. ఎలా మనం కంబైన్ చేస్తాము? అది బాగా తెలియాలి. ఈ టెక్నిక్స్ తెలియాలి మనకు. సిఎస్ఎస్ మొత్తం నేర్చుకున్నా కూడా టైం వేస్ట్ ఇవి తెలియకపోతే. అల్టిమేట్‌గా మనకి ఇవి బాగా తెలియాలి. వీటిని మనం ఎలా వాడతాము? ఏ ఏం చేస్తే ఏమవుద్దనేది, ఇది మనకి మంచి కమాండింగ్ రావాలి. మీరు దీనికి క్లాస్ ఐడీ పెట్టుకున్నా కూడా అయిపోద్దండి. ఇబ్బందేం లేదు. కాకపోతే నేను చెప్తున్నా మీకు, ఇలా రాస్తే ఇలా కూడా అవుతది. ఇలా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు దీనికి మనం nth చైల్డ్ అని చెప్పి రాయొచ్చు కదా. nth చైల్డ్ ఆఫ్ 2 అనొచ్చు. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ nth చైల్డ్ ఆఫ్ 2 అంటే అదే వచ్చింది. ఇప్పుడు nth చైల్డ్ ఆఫ్ 1 అని అన్నాననుకోండి, 1లో ఉన్నటువంటి H1 ట్యాగే. అల్టిమేట్‌గా నా ప్లే ఏంటంటే ఇక్కడ నో క్లాస్, నో ఐడీ. క్లాస్ తీసుకోను, ఐడీ తీసుకోను. కానీ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ మాత్రం డిజైన్ అవ్వాలి. ఇప్పుడు చాలామందికి ఏందంటే సీఎస్ఎస్ తెలిసిన వాళ్ళకి ఈ పర్టిక్యులర్ దాన్ని డిజైన్ చేయంటే సింపుల్‌గా ఐడీ పెట్టండి అయిపోద్దంటారు. నేను అలా అనను. ఇంటర్వ్యూలో అలా అడగరు. సో, నాకు క్లాస్ వద్దు, ఐడీ వద్దు. స్పెసిఫిక్ కండిషన్ మెన్షన్ చేస్తారు వాళ్ళు. నాకు క్లాస్ వద్దు, ఐడీ వద్దు. ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్ మాత్రం డిజైన్ చేయాలి. ఎలా డిజైన్ చేస్తావు? రైట్? సో, మీరప్పుడు అంటారు సెక్షన్ కామా H1 అంటే సెక్షన్ ఇది సెక్షనే, ఇది సెక్షనే. ఆ సెక్షన్‌లో H1 డిజైన్ అవుతది. ఈ సెక్షన్‌లో H1 కూడా డిజైన్ అవుతది. ఇక్కడ H2 తీసుకుంటానంటారు మీరు. అలా కాదు. నా స్ట్రక్చర్ మార్చకూడదు నువ్వు. ఇక్కడ సెక్షను, ఇక్కడ ఏ స్ట్రక్చర్ ఉందో ఇక్కడ కూడా అదే స్ట్రక్చర్ ఉంటది. కానీ నాకు ఇది మాత్రమే డిజైన్ అవ్వాలి. ఇది ఆ సెకండ్ సెక్షన్‌లో H2 మాత్రమే డిజైన్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకొకటి కూడా రాయొచ్చు. ఇంకొక సెక్షన్ కూడా రాసుకోవచ్చు. అల్టిమేట్‌గా ఏందంటే, మనం ఎలా ఈటిని మనము వర్కౌట్ చేయాలి అనేది మనకు తెలియాల్సింది. సెక్షన్ 3 ఇది కదా. ఇప్పుడు సెక్షన్ 1లో ఉన్నదే వచ్చింది. ఇప్పుడు సెక్షన్ 3 కావాలంటే మీరేం చేయొచ్చు? nth చైల్డ్ ఆఫ్ 3 రాసుకోవచ్చుగా. nth చైల్డ్ ఆఫ్ 3 అంటే అందులో ఉన్నది మాత్రం డిజైన్ అవుతది. సో, అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సెలెక్టర్. ఇలా మనము చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక పని చేయొచ్చు. ఇలా ఎందుకు, మీరు జనరల్‌గా మీరు చెప్పే సినారియో ఏంటంటే, ఇప్పుడు దీనికి ఒక క్లాస్ తీసుకుంటా. క్లాస్ ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. క్లాస్ 1 అని చెప్పి తీసుకుంటున్నా. క్లాస్ 1 రైట్. దీనికి క్లాస్ 2 ఇలా కూడా రాయొచ్చండి. అల్టిమేట్‌గా ఫైనల్‌గా ఏందంటే మీరు తీసుకున్నటువంటి డెసిషన్ అనమాట అది.
సో, క్లాస్ 3 ఇలా నీకు 3 క్లాసెస్ తీసుకున్నా. మీ ఇష్టం క్లాస్ నేమ్స్ ఏవైనా పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక అడిగిన రిక్వైర్మెంట్ ఏంటి? క్లాస్ గాబట్టి 1 స్పేస్ హెచ్1 క్లాస్ 1 స్పేస్ హెచ్1 ఇందులో మీరు కలర్ రెడ్ రాసేసేయొచ్చు. ఇది ఇంకా ఈజీ గదా! దట్స్ ఆల్. మీకు ఏది అది డిజైన్. ఇప్పుడు నీకు 2 కావాలనుకోండి ఇక్కడికొచ్చి మీరేం రాస్తారు? 2 స్పేస్ హెచ్1 సెకండ్‌లో ఉన్నది డిజైన్ అవుతుంది. ఇప్పుడు 3 కావాలనుకుంటే మీరు 3 స్పేస్ హెచ్1 ఇలా రాసేయొచ్చు కదా! అయిపోతుంది గదా! చాలా ఈజీ గదా! అసలు ఆ హెచ్1కే మీరు డిజైన్ చేయాలనుకుంటే మీరు ఇంకా అంటారు. ఏమంటారు? ఇక్కడ చూడండి. మళ్ళా నేను క్లాస్ ఐడీని ఏదో తీసుకోండి ఇక్కడ టైటిల్ 1 అట్లా ఇలా రాస్తున్నా టీఐటీఎల్ఈ టైటిల్ 1 టైటిల్ 1 సో, దీనికి టైటిల్ 2 అని రాస్తా. ఇంకా ఈజీ గదా! క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సో, టైటిల్ 2 జనరల్‌గా మీరు చెప్పే సినారియోస్ ఇవి. టైటిల్ 2 అండ్ టైటిల్ 3 ప్రతిదానికి ఒక క్లాస్ ఐడీ తీసుకుంటే అయిపోద్ది గదండీ! ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకు? సో, టైటిల్ 3 అయిపోయింది. ఇప్పుడు ఇంకా సింపుల్‌గా ఏం రాస్తాం ఇక్కడొచ్చేసి ఏ హెచ్1 నువ్వు డిజైన్ చేద్దాం అనుకుంటున్నావు? టైటిల్ 3నా? అక్కడ టైటిల్ 3 అని రాయి అయిపోతుంది గదా! సో, టైటిల్ 3 సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా టైటిల్‌కి? టీఐటీఎల్ఈ టైటిల్ 3 2 టైమ్స్ డాట్ వచ్చింది. రిమూవ్ ద డాట్. సో, రిఫ్రెష్ చేస్తే ఆ! డిజైన్ అయిందా? రైట్ ఇప్పుడు టైటిల్ 2 కావాలనుకుంటే ఏం చేస్తారు మీరు? టైటిల్ 2 రాస్తాం మీకు. టైటిల్ 2 రాస్తాం. ఓకే. అయిపోయింది. ఇప్పుడు టైటిల్ 1, టైటిల్ 2 రెండిటిని సేమ్ కలర్ కావాలనుకుంటే మళ్ళా టైటిల్ 1 అని రాస్తాం. టైటిల్ 1 కామా టైటిల్ 2 రెండిటికి వచ్చింది మనకి. కామా సెపరేటర్. ఎప్పుడు కామా రాస్తామంటే గుర్తుపెట్టుకోండి. దానికి దీనికి సేమ్ ఉన్నప్పుడు కామా పెట్టి రాస్తాం. స్పేస్ ఎప్పుడొస్తుంది? ఆ ఎలిమెంట్ లోపల. ఇది పేరెంట్. ఈ పేరెంట్ లోపల నువ్వు ఏదైనా ఒక ఎలిమెంట్‌ని పిక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు సెక్షన్ స్పేస్ ఇలా రాస్తాం. అంటే ఎలా రాస్తాం మనం ఇప్పుడు దానికి డాట్ 3 స్పేస్ పి ఇలా రాస్తాం. దాని మీనింగ్ ఏంటంటే 3 అనేటువంటి క్లాస్‌లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ట్యాగ్ అని అర్థం. అర్థమైందా? 3 ఏ ఎలిమెంట్‌కైతే క్లాస్ 3 ఉందో ఆ ఎలిమెంట్‌లో ఉన్నటువంటి పారాని సెలెక్ట్ చేసుకో అని అర్థం. అది సెలెక్టార్. ఇవన్నీ ఏంటి కాంబినేటర్ సెలెక్టార్స్ ఇవన్నీ. సో, నువ్వు 2, 3ని కలిపి రాస్తున్నావు గదా! 2 లేక అంతకంటే ఎక్కువ రాస్తుంటే దాన్ని మనం కాంబినేటర్ సెలెక్టర్ అంటాం. సో, ఇదొక సెలెక్టార్, క్లాస్ సెలెక్టారు. ఇది నేమ్ సెలెక్టారు. ఇదేంటిది? ఇది క్లాస్ సెలెక్టారు. ఇది కూడా క్లాస్ సెలెక్టారే. కంబైన్ చేసేటప్పుడు క్లాస్, ఐడీ, క్లాస్, ఎలిమెంట్, ఐడీ, ఐడీ, క్లాస్, ఎలిమెంట్ ఎలానే కంబైన్ చేసుకోవచ్చు. అది మీ కాంబినేషన్ మీ ఇష్టం. వీ కెన్ కంబైన్ ఇన్ ఎనీ అదర్ వే. సో, అల్టిమేట్‌గా ఇప్పుడు 3, పి కలర్ కోలన్ గ్రీన్ అని ఇచ్చా. అంటే మీనింగ్ ఏంటి? ఆ క్లాస్ 3 అనే దాంట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ ట్యాగ్‌కి నాకు కలర్ కావాలి. సో, దీనికి గ్రీన్ కలర్ అప్లై అయ్యింది మనకి. ఇఫ్ యూ కెన్ జూమ్ లిటిల్ యాహ్! వి హావ్ ది గ్రీన్ కలర్ టు ద పారాగ్రాఫ్ ట్యాగ్. సో, ఇలా మనము డిఫరెంట్ వేస్‌లో మనం ఈ యొక్క సెలెక్టార్స్‌ని అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇప్పుడు ఇందాక నాకు క్లాస్ లేదు, ఐడీ లేదు. ఐ డోంట్ హావ్ క్లాస్. ఐ డోంట్ హావ్ ఐడీస్. దేనికి ఐడీ లేదు, క్లాస్ లేదు. అంతా సెక్షన్ అందులో హెచ్1 పారా ఉన్నాయి. అప్పుడెలా? ఇప్పుడెలా? ఇది చాలా ఈజీ గదా! ఇది చాలా ఈజీ. రియల్ టైమ్‌లో డిజైన్ చేసేటప్పుడు నువ్వు ఏది వాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరు అడగరు. అల్టిమేట్‌గా వాడు నీకొక డిజైన్ చూపిస్తాడు. నాకిలా చెయ్యి అంటాడు అంతే. నువ్వు అలా చేసివ్వాలి. నువ్వు లోపల 100 లైన్స్ రాసావా? 200 లైన్సా? 300 కస్టమర్‌కి అవసరం లేదు. అల్టిమేట్‌గా కస్టమర్‌కి ఆయన ఇచ్చిన డిజైన్ నువ్వు ఫినిష్ చేసావా లేదా అనేది ఇంపార్టెంట్ ఉంటది. అయితే లోపల మనం 300 లైన్స్ రాస్తున్నాము, 400 లైన్స్ రాస్తున్నామంటే అది నీ ఇష్టం ఇక. సో, నేనేం చెప్తున్నాను, యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఆ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. 300 లైన్స్ రాసావు. దీన్ని 300 ఎందుకు రాయాలి? నేను 200లో రాస్తే అయిపోతది కదా! లేకపోతే 100 లైన్స్‌లో ఎందుకు ఫినిష్ చేయలేము? ఇలా ఆలోచించండి. అదేంటంటే మీరు రాసేటువంటి కోడు ఇప్పుడు నంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ అవ్వటం వలన బర్డెన్ మీకే. ఇప్పుడు ఒక దగ్గర కలర్ చేంజ్ చేయమంటాడు ఆ పర్టిక్యులర్‌కి. సో, మీరు దాన్ని 10 ప్లేసెస్‌లో రాసుంటారు. మీరు ఆ 10 ప్లేసెస్‌కెళ్ళి ఆ కలర్‌ని చేంజ్ జేయాలి. అదే ఒక దిక్కడ రాసుకొనుంటే 1 ప్లేస్‌లో చేంజ్ చేస్తే ఆల్ 10 ప్లేసెస్ ఎఫెక్ట్ అయినట్టే కదా! సో, అది మనం ఆలోచించుకోవాలి. మనం డిజైన్ జేసుకోవాలి దాన్ని. అల్టిమేట్‌గా సెలెక్టార్స్ విల్ మేక్ అవర్ జాబ్ వెరీ ఈజీ. సెలెక్టార్స్ నీకు ఎంత బాగా తెలిస్తే, అంత బాగా మనకి సీఎస్ఎస్ అర్థమవుతుంది. ఈ ప్రాపర్టీస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. కలర్ రెడ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ నీకు అర్థమైపోతాయి అవి. చాలా ఈజీ. అల్టిమేట్‌గా ఈ సెలెక్టార్సే ఇంటర్వ్యూలో గూడా చూడండి. మీరు సీఎస్ఎస్ ఇంటర్వ్యూ, ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఇంటర్వ్యూకి వెళ్తే సీఎస్ఎస్‌లో కలర్ రెడ్ అంటే ఏంటి? కలర్ గ్రీన్, ఇవేమి అడగరండి. అల్టిమేట్‌గా నేను ఒక 5 క్వెషన్స్ అడిగితే 3 క్వెషన్స్ అందులో సెలెక్టార్సే ఉంటాయి. కాబట్టి మనకు సెలెక్టార్స్ గురించి చాలా బాగా తెలియాలి.
మీరైతే ఆన్‌లైన్‌లో సీఎస్ఎస్ ఎగ్జామ్ తీసుకోండి. నేను రీసెంట్‌గాను లింక్డ్ఇన్ అసెస్మెంట్ టెస్ట్ రాసా సీఎస్ఎస్‌లో. 4 క్వెషన్సో, 3 క్వెషన్సో వాడిచ్చే 15 క్వెషన్స్ హోల్ సీఎస్ఎస్ మీద. అందులో 3 క్వెషన్స్ ఆర్ 2 క్వెషన్స్ ఆన్ సెలెక్టార్స్ మీదనే ఉన్నాయి. అంటే సెలెక్టార్స్ అంత ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతిదీ ఇంపార్టెంటే. ఇప్పుడు మీరు చిన్న ఒక ఐడియా. సీఎస్ఎస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అని కొడదాం. సీఎస్ఎస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అని కొట్టాననుకోండి. ఇప్పుడు కనీసం మీరు చూడండి సెలెక్టార్స్ అనే దాని మీద ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ఎక్కడన్నా మెన్షన్ చేసారో లేదో తెలీదు. ఒకసారి మనము కంట్రోల్ ఎఫ్ సెలెక్టార్స్ ఎస్ఈఎల్ఈ అదిగోండి సెలెక్టార్స్ అనే దాంట్లో ఇక్కడ వచ్చింది ఒకే క్వెషన్ మెన్షన్ చేశారు ఇక్కడ. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్ అన్నాడు. అంతే. ఇంకేమన్నా మెన్షన్ చేశారా ఈళ్ళంటే ఐ థింక్ దే డిడ్ంట్ మెన్షన్. ఇంకా అంతగా మెన్షన్ చేయలే ఈళ్ళు. కానీ నేను చెప్తున్నాను గదా! వాళ్ళు అది పక్కన పెట్టేసేయండి. నేను ప్రాక్టికల్‌గా రియల్ టైమ్ చూస్తున్నాను గాబట్టి, అసల క్వెషన్స్ ఎలా అడుగుతారు ఇంటర్‌వ్యూస్‌లో సీఎస్ఎస్ మీద అంటే, సీఎస్ఎస్‌లో నీకేం తెలియకపోయినా పర్లేదండి. సెలెక్టార్స్ గురించి మాత్రం చాలా బాగా తెలియాలి. నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ అది. నాకెలా కావాలి అని ప్రాపర్టీ ఏంటి అది ఈజీ. కానీ సెలెక్టార్సే చాలా ఇంపార్టెంట్. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఎలా పిక్ చేస్తావు? నాకు 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 100 ఎలిమెంట్స్‌లో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మాత్రమే నేను పిక్ చేసుకోవాలి. ఎలా పిక్ చేస్తాం? సో, ఇట్లాంటి క్వెషన్స్ మనకి ఎక్కువగా ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు కాబట్టి, సో, నువ్వు చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి సెలెక్టార్స్ మీద. నెక్స్ట్ సెషన్‌లో మనము యాట్రిబ్యూట్ సెలెక్టార్స్ అండ్ మనకింకా మిగతా కొన్ని సూడో ఎలిమెంట్స్ అవి ఇవి ఉన్నాయి. సో, అవి కూడా మనం నెక్స్ట్ సెషన్‌లో కంప్లీట్ చేద్దాం. సో, టుమారో అండ్ వి కెన్ ఫినిష్ ఆల్ దీస్ సెలెక్టార్స్. సో, నెక్స్ట్ సెషన్‌లోకొచ్చేసరికి ఇక సీఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి, బ్యాక్‌గ్రౌండ్ కలర్సు, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెసు రైట్? సో, మళ్ళా ఫాంట్సు, మార్జిన్స్, ప్యాడింగ్స్ ఇలా మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్. ఐయామ్ స్టాపింగ్ ఫర్ ద డే. ప్రాక్టీస్ చేయండి. హలో మీకు క్వెషన్స్ ఉంటే లెట్ మీ నో ప్లీజ్.